రైట్. రైట్. ఇది విన్నర్‌గా కంచల విజయభాస్కర్ గారు టీడీపీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం. ఇదండి విజయభాస్కర్ గారు. ఒక పక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు లోకేష్ కానివ్వండి, అనిత గారు కానివ్వండి, ఇంతమంది పరామర్శించి చివరకు నిర్మలా సీతారామన్ దీని మీద ఎలా ఎక్స్‌గ్రేషియా ప్రకటన చర్చించి దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ చేసి బాధితుల వైపున న్యాయం జరిగేలా చూస్తుంటే మాత్రం ఇంకా చంద్రబాబు నాయుడు అక్కడికి పరామర్శించలేదంటూ ఇలా రకరకాలుగా కూటమి ప్రభుత్వం మీద వైసీపీ రాజకీయం చేస్తుంది అని అంటుంది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏమంటారు దీన్ని? ఇప్పుడు ముందుగా మృతి చెందిన 8 మందికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. విజయభాస్కర్ గారు 9 మంది 9 మంది 9 మందికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా హాస్పిటలైజ్ అయి ఉన్నటువంటి మిగిలిన వారు సత్వరమే కోలుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ, వారి కుటుంబాలు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, అనూహ్యమైన ఈ ఉపద్రవానికి అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. పోతే ఇలాంటి వాతావరణం భవిష్యత్తులో తలెత్తకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరే ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం 4:15 ప్రాంతంలో వెంటనే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అలర్ట్ అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికంటే ముందుగా ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రోగ్రామ్స్ లో ఉండి అక్కడి నుంచి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు నిన్న ఈరోజు పాల్గొనడం జరిగింది. ఆ దుర్ఘటన వెనకాల ఏం జరిగింది అనే దాని మీద వాళ్ళు అధికారులను అడిగి, అక్కడ కార్మికులను అడిగి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ని అడిగి, చీఫ్ సెక్రటరీని అడిగి, అదేవిధంగా మిగిలిన కార్మిక సంఘాలను అడిగి అనేక విధాలుగా వాళ్ళు విషయాలని సేకరిస్తున్న నేపథ్యంలో తిరిగి కేంద్ర ప్రభుత్వం బొకోరో నుంచి నిపుణుల కమిటీని, ఇక్కడ 3 త్రిసభ్య కమిటీని నియమించడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత దాని ఆనుపనులన్నీ మనకి బోధపడతాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎప్పుడో ప్రైవేటీకరణ చేయాలని ఉంటే జగన్ అడ్డుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు కూడా ఏ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ఆయన హాజరు కాలేదని చెప్పి మిత్రులు బొట్ల రామారావు గారు నాకు ముందు ఈ టాపిక్ లో మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు పేర్కొన్న విషయాల మీద నేను మాట్లాడదచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అంశం. తన 5 సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి తన రాజ్యపాలనలో విశాఖ ప్లాంట్కి ఏం తెచ్చాడని, దాన్ని నిలబెట్టడానికి ఏం కృషి చేశాడని, అదేవిధంగా మోడీ గారు దీన్ని ప్రైవేటీకరించాలనుకున్నారు అనే మాట జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వస్తే వినాలని ఉంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు కదా, అక్కడ ప్రెస్ మీట్ లో నేను ఎప్పటి నుంచో మా వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మోడీ గారు దీన్ని ప్రైవేటీకరించాలని ఉద్దేశంతో ఉన్నారని చెప్తే మరోసారి మేము ఉంటాం. ఆ ధైర్యం ఆయనకు ఉందో లేదో రేపు కానీ తెలియదు. అట్లాగే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దీన్ని 2 ప్రతిపాదనలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి ప్రతిపాదన, దీన్ని సెక్రటేరియట్ గా మలిస్తే ఎలా ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ నేను అడిగాడు. ఇది కరెక్ట్ కాదండి, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంతో ఉద్యమాల ఫలితంగా పోతే అమృతరావు గారు లాంటి వ్యక్తి దీక్ష పన్ని ఆ తర్వాత ఎంతో మంది మరణిస్తే ఆ తర్వాత లభించింది, దీనికోసం పెద్ద ఉద్యమాలు జరిగాయి కాబట్టి ఇది పెద్ద సెంటిమెంట్ ఆంధ్రులకి, కాబట్టి ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని చెప్పాను. ఆ తర్వాత మరలా పిలిచి ఇది ఎందుకు ఇది ఇప్పుడు సిక్కయ్యే పరిస్థితిలో ఉంది, మరి దీన్ని ముక్కలు చేసి అమ్మేస్తే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కూడా వీలుంటుంది కదా మరి అని చెప్పి ఒక ప్రతిపాదన తాను
చేసినట్లు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వీడియో కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఆయన చీఫ్ సెక్రటరీగా చేశారు. ఈ 2 ప్రతిపాదనలు తాను తిరస్కరించిన దానికి ఆయన ఆగ్రహానికి గురై ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న నన్ను ఒక లూప్ లైన్ లో బాపట్ల దగ్గర ఒక విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్ కి ఒక ప్రిన్సిపల్ గా పంపించారు నన్ను. ఇది నా పరిస్థితి, అందువల్ల నేను విఆర్ఎస్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇంకా 3 days లో 2 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ కూటమి ప్రభుత్వం. అయితే మేము 1.5 సంవత్సరం లోపే, సంవత్సరం 7 నెలలు 6-8 నెలల లోపే మేము మొదటి సంవత్సరంలో దీనికి 11,740 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. ఆ అంశాన్ని ఎవరు హైలైట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం తీసుకొచ్చారనేది నేను ప్రశ్నిస్తున్నాను. నంబర్ 2, విజయభాస్కర్ మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూతపడిన సెకండ్ బ్లాస్ట్ మేము మీరు చెప్పినట్టుగానే వచ్చి ఈ 2 ఏళ్ల పూర్తి కాలంలో మధ్యలో ఒకసారి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతో మాట్లాడుతూ అక్కడ ఉన్న కార్మికులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు పదే ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. వైట్ ఎలిఫెంట్ అన్న వ్యాఖ్యలు కానివ్వండి, ఇదే విధంగా కార్మికులు కూర్చొని తింటున్నారన్న వ్యాఖ్యలు కానివ్వండి. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ అనేది జరగదని పదే చెప్పాడు. ఇటీవల గాడ లోకేష్ బాబు గారు చెప్పారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రోజు ఇంకేం కావాలా? ఎంతసేపటికి ప్రైవేటీకరణ అని పోతే భయపెడుతూ పోతే నిర్వీర్యపరుస్తున్నారు తప్పితే ప్రతిపక్షం. పోతే ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, పదే ఉప ముఖ్యమంత్రి కానీ ఇది ప్రైవేటీకరణ జరగదంటుంటే అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు నమ్మాలనా? ఒడ్డున కూర్చొని రాళ్లేసే వాళ్ళ మాటలు నమ్మాలనా? అదేవిధంగా కొంతమంది కార్మికులను రెచ్చగొట్టి భయపెట్టి పోతే విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిని నిర్వీర్యపరచడానికి కుట్ర బన్నుతూ పోతే ఉద్యమం బాట పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్న విపక్షానికి చెందిన జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు, వారి అనుచరగణం అని చెప్పే మాటలు నమ్మాలని నేను పేర్కొంటున్నా. పోతే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం మనతో పాటు బీజేపీ అయిన కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఓకే, విన్నారుగా ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తావన వచ్చేటప్పటికి ఈ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఒక ఎత్తు అయితే దీని గురించి